సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేద్దాము. ఈ 10వ అధ్యాయంలో సౌలు రాజుగా అభిషేకింపబడడం, దేవుని యొక్క సూచనలు నెరవేరడం, సౌలు ప్రవక్త సమూహాలతో కలిసి ప్రవచించడం, అలాగే మిస్పాలో జనుల ముందర సౌలు రాజుగా ప్రకటించబడడం ఈ 10వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ 10వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభాగిస్తే, మొదటి భాగము సౌలు అభిషేకము మరియు దేవుడు ద్వారా సమూయేలు చెప్పిన సూచనలు. రెండవ భాగము దేవుడు సమూయేలు ద్వారా చెప్పిన సూచనలు నెరవేరడం, అలాగే సౌలు ప్రకటన చేయడం అనగా ప్రవచించడం. మూడవ భాగం మిస్పాలో సౌలు రాజుగా ఎన్నిక కాబడడం ఈ 10వ అధ్యాయంలో చూస్తాం. మనం మొదటి వచనాన్ని కొన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవుడా, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినము మేము చదువునై ఉన్నటువంటి లేఖన భాగాల్లో నుండి మాతో మీరు మాట్లాడి ఆకర్షించి సత్యమును గ్రహించిన వారుమై వాక్యానికి విధేయత కలిగిన పిల్లలుగా ఉండడానికి కృప చూపించి, బలహీనుడు అల్పుడును మీ కృపలో బ్రతుకుతున్న నన్ను మీ వాక్యం ఇదిగోనయ్యా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి కృప చూపించమని, వింటున్న వారి హృదయాల్లో మీ దైవ కార్యములు చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, 10వ అధ్యాయం మొదటి వచనం అప్పుడు అని ప్రారంభించబడ్డది. అప్పుడు అనగా ఎప్పుడు అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు అనగా ఎప్పుడు అనే ప్రశ్న వేస్తే మరలా మనం 9వ అధ్యాయం దగ్గర రావాలి. 9వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. సౌలు యొక్క గార్ధమంలో తప్పిపోవడం, తర్వాత సౌలు పనివాడు వెతకటం, వెతికినా దొరకకపోయేసరికి సౌలు పనివాడు ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడని సలహా ఇవ్వడం. సౌలు పనివాడు ఇద్దరు కలిసి మరి సమూయేలు దగ్గరికి రావడం, ఉన్నత స్థలానికి ఎక్కుపోవడానికి ముందుగానే వాళ్ళు ఒకరు ఎదురు, సౌలు రేపు అచ్చటికి వచ్చిననే విషయం ముందుగా దేవుడు సమూయేలుకి తెలియపరచడం, తర్వాత సౌలు వచ్చిన తర్వాత సౌలుని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడనే విషయాన్ని మరి సమూయేలు సౌలుకి చెప్పడం, ఇదంతా కూడా మనం 9వ అధ్యాయంలో విన్నాం. 9వ అధ్యాయం చివర ఈ విధంగా ముగియబడి ఉన్నది. ఏ విధంగా ముగియబడి ఉన్నది? 27వ వచనం చదువుతున్నాను. ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని నీ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను తెలియజెప్పే వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమని అంతటా వాడు వెళ్ళెను. పనివాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలు ఎవరి దగ్గర ఉన్నాడు? సమూయేలు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు ఈ 10వ అధ్యాయంలో ఏం చేశాడంటే, అప్పుడు అనగా మరి సౌలు సమూయేలు దగ్గర ఉన్నప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి, రెండోది అతను ముద్దు పెట్టుకుని, మూడోది యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చును. ఈ మొదటి వచనాన్ని 3 భాగాలుగా విభాగం చేస్తే, అంటే 3 మాటలుగా మనం విభజిస్తే, అందులో మొదటిది తైలాభిషేకం. మొదటిదేంటి? తైలాభిషేకం. సమూయేలు దగ్గర ఉన్నటువంటి తైలపు బుడ్డు తీసుకుని సౌలు యొక్క తల మీద తైలం పోయడం ద్వారా మరి దేవుని యొక్క అధికారపూర్వకంగా మరి రాజుగా అభిషేకించడానికి సమూయేలు చేసినటువంటి ఒక పని. తైలము పాత నిబంధన కాలంలో రాజులను, ప్రవక్తలను, దేవుని యొక్క యాజకులను, సేవకులను అభిషేకించడానికి వాడే లేకపోతే ఉపయోగించే ఒక పద్ధతి. ఇప్పుడు మనం బాప్తిసం ఇవ్వాలంటే ఏం చేస్తాం? నీటిలో తీసుకెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా అడగవలసినవి అడిగి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టో అవకాశాన్ని బట్టో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములని
బాప్తిసం ఇవ్వడం ఎలాగనేది ఒక బహిరంగంగా జరుగుతుందో, అలాగే పాత నిబంధన కాలంలో రాజులనైనా, ప్రవక్తలనైనా, యాజకులనైనా, దేవుని సేవకులనైనా ఆ విధంగా అభిషేకించేవారు. అందులో భాగంగా ఇక్కడ సమూయేలు మరి సౌలు తల మీద తైలం పోశాడు. సో ఓ రకంగా ఈ యొక్క ఆచారం లేదా చిహ్నం, ఆచారం కాదు కానీ ఈ రకమైనటువంటి చిహ్నం బాహ్య సంబంధమైనది మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ అంతర్గతంగా ఆ వ్యక్తిలో బలాన్ని, జ్ఞానాన్ని, అధికారం ఇచ్చేదన్నమాట. ఎప్పుడైతే ప్రవక్త ఒక వ్యక్తిని అభిషేకించాడో అప్పటి నుండి ఆ వ్యక్తి రాజుగానో, లేకపోతే ప్రవక్తగానో, లేకపోతే యాజకుడుగానో, లేకపోతే ఒక అధిపతిగానో ప్రజలందరికీ నియమింపబడ్డాడనే విషయం తెలియడంతో పాటు ఆ అభిషేకం ద్వారా ఆ వ్యక్తులు ఏమొచ్చేదంటే అంతర్గతమైనటువంటి బలం వచ్చేది, జ్ఞానం వచ్చేది, దేవుని ఆత్మ కూడా ఆ వ్యక్తికి అనుగ్రహింపబడేది అన్నమాట. సో ఇక్కడ సౌలు యొక్క అభిషేకం 3 విధాలుగా కనబడుతుంది. ఇక్కడ పర్సనల్గా కేవలం సమూయేలు సౌలుని అభిషేకించాడు. తర్వాత రెండోదిగా ప్రజల ముందు బహిరంగంగా అభిషేకిస్తాడు. తర్వాత మూడోదిగా ఆయన గిల్గాలో రాజుగా ప్రకటించబడతాడు. సరే, ఇక్కడ ప్రైవేట్ అనాయింటింగ్ జరుగుతుంది. అంటే కేవలం సమూయేలు సౌలు తల మీద తైలం పోసి అభిషేకించాడు. రెండోది ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడని రాయబడి ఉంది. అక్కడ ఏం పెట్టుకున్నాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఈ పని ఎందుకు చేశాడు సమూయేలు అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంతవరకు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు ఎవరు? సమూయేలు. ఇప్పటి నుంచి నాయకుడు ఎవరు? సౌలు. రాజుగా అభిషేకం ఇవ్వబడిన తర్వాత ఇప్పటి నుంచి సౌలు నాయకుడైతే ఇప్పుడు సమూయేలు ఏమైనట్టు? తన స్థానాన్ని విడిచిపెట్టినట్టే. అంటే ఒక రకంగా తగ్గించుకున్నట్టే, వెనక్కి వెళ్ళినట్టే. ఆయన వెనక్కి వెళ్ళి తగ్గించుకోవాలంటే ముందు ఇతని మద్దతు అవసరం, ఇతని మద్దతే అవసరం. అందుకనే అభిషేకం చేసి ఊరుకోకుండా అతన్ని చెయ్యి పెట్టుకోను లేదా నుదుటి మీదో మొత్తాన్ని కౌగులించుకొని సమూయేలు మద్దతే సౌలుకి తెలియపరిచాడు. అంటే ఇదిగో బాబు, నా పూర్తి సహకారం నీకు ఉంటుంది అని ఒక స్నేహపూర్వకమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమూయేలు తన స్థానాన్ని తగ్గించుకుని దేవుని యొక్క ఎంపికను గౌరవించి సమూయేలును ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఇక మూడోది 1వ వచనంలో ఏం చెప్పాడంటే యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పాడు. యెహోవా నిన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. బాబు, నేను నీ తల మీద తైలం పోయడం ద్వారా దేవుడు నిన్ను అభిషేకించాడు, నేను కాదు. మొదటి పాయింట్. రెండోది, నిన్ను ఎందుకు అభిషేకించాడంటే తన స్వాస్థ్యం ఎవరు ఇక్కడ అంటే దేవుని స్వాస్థ్యం ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఇక్కడ దేవుని స్వాస్థ్యం ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఈ సంఘం ఉంది కదా, ఈ సంఘం నాది కాదు. ఈ సంఘం ఎవరిది? దేవునిది. ఈ సంఘమే కాదు, భూమి మీద ఉన్న చర్చ్ లేకపోతే చర్చ్ బిల్డింగ్లో ఉన్న విశ్వాసాలు అనబడుతున్న వారు అందరూ కూడా ఎవరంటే దేవుని సంఘం. ఇప్పుడు సౌలుని సమూయేలు అభిషేకం ఏం చెప్తున్నాడంటే రెండో మాట, దేవుడు నిన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడంటే తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. ఇక్కడ తన స్వాస్థ్యం అంటే ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను ఎలాగుంచాడు? అధిపతిగా, ఒక నాయకుడిగా. గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ రాజు అనే పదం వాడలేదు. ఇక్కడ రాజు అనే పదం వాడలేదు. నిజానికి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలే. కానీ రాజు అనే పదం వాడకుండా అక్కడ దేవుడు అధిపతి అనే మాట వాడడానికి కారణం ఏంటంటే ఎప్పటికైనా ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరంటే దేవుడే. కేవలం ఇక్కడ సమూయేలు ఒక నాయకుడు మాత్రమే, యజమానుడు మాత్రం కాదు. ఒక సేవకునిగా నేను ఈ సంఘం మీద నేను ఒక కేవలం పనివాడు మాత్రమే, యజమానుడు మాత్రం కాదు. ఏ సేవకుడు కూడా సంఘం మీద యజమానుడు కాదు, పనివాడు, దేవుని చేత నియమింపబడినవారు. కాబట్టి ఇక్కడ ఒక మానవ ఎంపిక కాదు బాబు సమూయేలు, ఇది దేవుని నిర్ణయము, దేవుని ఎంపిక అని ఇక్కడ సమూయేలు 1వ వచనంలో 3 పనులు చేశాడు. ఫస్ట్ ఏం చేశాడంటే అభిషేకించాడు. రెండోది ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు, అంటే మద్దతు తెలియజేశాడు. మూడోది ఏం చేశాడు? అసలు నేను ఎందుకు అభిషేకించానో కారణాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కారణం?
ఇదిగో తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలను నువ్వు అధిపతిగా ఉండి నడిపించడానికి దేవుడు నిన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. ఇది నా ఎంపిక కాదు, ఇది దేవుని ఎంపిక అని సౌలుకి అర్థమయ్యే విధంగా సమూయేలు ప్రవర్తించాడు. నిజానికి భూమి మీద జరిగేటటువంటి ఎంపికలు ఏదైనా ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడ్డాయి. అంటే ఏ అధికారమైనా ఎవరి ద్వారా నియమింపబడుతుంది? దేవుని ద్వారే. అది ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు. ఏ ప్రభుత్వం నెగ్గాలన్నా, ఏ ప్రభుత్వం ఓడిపోవాలన్నా అల్టిమేట్గా నియమించేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా సౌలునే ఎన్నుకునే హక్కు లేదా సౌలే ఎన్నిక కాబడాలని నిర్ణయించింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇక్కడ సమూయేలు ఆ మాటనే గుర్తు చేస్తూ ఉన్నాడు సౌలుతో. ఏమనంటే, బాబు నిన్ను దేవుడు అభిషేకించాడు, నేను కాదు. నేను ఎవరు అభిషేకించారు? దేవుడే అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడంటే ఇశ్రాయేలు ప్రజలకి అధిపతిగా ఉంటావని 1వ వచనం చెప్పినటువంటి మాట. సో ఈ 1వ వచనంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది దేవుడు ఎవరిని పిలుస్తాడో వారినే సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఎవరిని పిలిచాడు తన స్వాస్థ్యానికి అధిపతిగా ఉండడానికి? సౌలుని. ఇప్పుడు సౌలుని దేవుడే పిలిచాడు కాబట్టి ఇప్పుడు సౌలుని సిద్ధపరిచాడు. అలాగే దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. కొంత టైం పడుతుంది. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకోబోతాడు అన్నది మనకి తెలీదు. ఆయన ఇష్టం, ఆయన ఎంపిక. రెండోది, నాయకత్వం అనేది దేవుని నుండి వచ్చిన బాధ్యత. నాయకత్వం అనేది దేవుని నుండి వచ్చినటువంటి బాధ్యత. ఈ రోజున సంఘం అనబడుతున్న దేవుని సంఘం అడుగుతున్న మిమ్మల్ని కాయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, అధికారం కాదు. నాయకత్వం దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. మూడోది, దేవుని సేవకు లేదా దేవుని సేవ చేయమని పిలుపు వచ్చినప్పుడు వినయంతో స్పందించాలి. దేవుని సేవకి పిలుపు వచ్చినప్పుడు వినయంతో స్పందించాలి. నాలుగోది, దేవుని అభిషేకం ఉన్న చోట ఆయన సహాయం కూడా ఉంటుంది. దేవుని అభిషేకం ఉన్న చోట ఊరకనే వదిలేడు, ఆయన సహాయం కూడా ఉంటుంది. ఐదోది, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను కాదని నన్ను కాదని ఇతరులకు అవకాశం ఇచ్చినప్పుడు దైవ జ్ఞానం కలిగిన వాడు దేవునికి లోబడేవాడైతే ఆయన వెనకకు తప్పుకొని వీళ్ళకి ఏమవ్వాలంటే అవకాశం ఇవ్వాలి. ఎంతవరకు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఎవరు? సమూయేలు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బాబు ఇశ్రాయేలు ప్రజలకి సౌలుని నీ చేతుల మీదగానే ఆయన అభిషేకించు అంటే, ఇక మీదట ఇశ్రాయేలుని పరిపాలించేవాడు ఎవడు? సౌలు. అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి? పక్కకి తప్పుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కానీ కొన్ని సంస్థల్లో కానీ లేదా కొన్ని గ్రూపుల్లో కానీ బ్రతికినంతకాలం ఇంక వాళ్ళే అధికారుల కింద, వాళ్ళే నాయకుల కింద, వాళ్ళే మోతుబర్ల కింద ఉండాలని చూస్తారు. ఇంకా పక్క వాళ్ళు ఎవరికి అవకాశం ఎవరు? ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో. కానీ దైవికమైన విషయాల్లో దేవుడు మరొకరిని అవకాశం ఇచ్చినప్పుడు ఎంతవరకు నువ్వు దేవుని సేవ చేసినా లేదా దేవుని పేరట వాడబడినా నువ్వు పక్కకు తప్పుకొని పక్క వాళ్ళకి ఏమివ్వాలా? అవకాశం ఇవ్వాలి. అది నేర్చుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఒకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఇక్కడ మరి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు ఒకసారి 26వ వచనం చదవండి. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా వచ్చునో, నువ్వు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చుతావో, ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.
అందుకు యోహాను ఎట్లా అన్నాడంట, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాణి చెప్పినట్టు మీరు నాకు సాక్షులు అని చెప్పి, ఆయన ఎచ్చవలసిన వాడు అనగా యేసుక్రీస్తు ఎచ్చవలసిన వాడు, నేను తగ్గవలసిన వాడిని. నేను ఎందుకు వచ్చానంటే ఈ లోకంలోకి దేవుని యొక్క త్రోవను సరళం చేయడానికి వచ్చాను. నా పని అయిపోయింది. ఇప్పుడు నేను ఏమైపోవాలా? సైడ్ అయిపోవాలా. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలా? యేసుక్రీస్తుకి అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. అలాగే దేవుని యొక్క పనిలో, దేవుని సేవలో దేవుడు మరొకరికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడే అవకాశం ఇచ్చినప్పుడు దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని వెనక నుండి మనం ఏం చేయకూడదు? లాగివేయకూడదు. సేమ్ సమూయేలులాగా. సమూయేలు ముద్దు పెట్టుకుని సౌలుని తన మద్దతు తెలపడానికి కారణం ఏంటంటే, బాబు దేవుడేరా నిన్ను అభిషేకించమన్నాడు అని చెప్పి దేవుడు ఎంపిక గౌరవించి సౌలుని ప్రోత్సహించాడు. ఇది మొదటి వచనంలో మనం నేర్చుకున్న విషయం. చూడండి, ఈ రెండో వచనం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాలు కనబడతా ఉంటాయి. ఏంటంటే, ఈ రెండో వచనంలో సమూయేలు సౌలుకి 3 సూచనలు తెలియపరుస్తున్నాడు. మొదటి వచనంలో రాజుగా అభిషేకించేశాడు. కేవలం సమూయేలు మాత్రమే సౌలు తల మీద నూనె పోసి ఏం చేశాడు? రాజుగా అభిషేకించేశాడు. ఇక్కడి నుంచి 3 సూచనలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సూచనలు 2, 3, 4, 5 వచనాల్లో కనబడతాయి. చూడండి, 2వ వచనంలో, ఈ దినమున నువ్వు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెలసహలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడతారు. వారు వచ్చి నువ్వు అడగకపోయినా సరే నువ్వు వెదకబోయిన గార్ధములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధముల కొరకు అనగా గాడిదల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనకే నేను ఏమి చేతునని నీ కొరకు విచారపడుచున్నారని చెప్పుదురు అని ఇది మొదటి సూచన. అంటే ఈ సూచనలు ఎందుకంటే, సౌలు కానీ ఈ అభిషేకం ఏంటి, దేవుడు నన్ను ఎంపిక చేసుకోవడం ఏంటి, నేను ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా అధిపతిగా ఉండడం ఏంటి అని ఒక భయోందోళనకి గందరగోళానికి గురయ్యాడు. బాబు ఇది దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు అని సౌలులో ధైర్యాన్ని కలిగించడానికి, తనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఇదిగో కొన్ని సూచనలు జరుగుతాయి. అలా ఎగ్జాక్ట్లీ జరిగిందంటే నువ్వు వాటి గుర్తుపెట్టుకో, ఇది ఎవరి ఎంపిక? దేవుని ఎంపిక అని సౌలును బలపరచడానికి దేవుడు సమూయేలు ద్వారా కొన్ని సూచనలు చెప్తున్నాడు. అందులో మొట్టమొదటి సూచన ఏంటంటే, ఇదిగో నీవు వెళ్ళే సమయానికి రాహేలు సమాధి దగ్గర మొదటి సూచన కనపడుతుంది. ఈ రాహేలు ఎవరు? యాకోబు యొక్క భార్య. ఓ రకంగా చెప్పాలంటే బెన్యామీను యొక్క తల్లి. ఇప్పుడు సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. కాబట్టి నువ్వు వెళ్ళగానే, నీ ఇంటికి వెళ్ళగానే నీ సమీపంలో ఈ సమాధి, రాహేలు సమాధి ఎక్కడుందంటే అక్కడ రాయబడి ఉంది కదా, సెలసహు అనేటువంటి ఒక ప్రాంతం. ఇది ఎక్కడుందంటే బెన్యామీనుకు సరిహద్దు సమీప ప్రాంతంలో ఉంది. నిజానికి ఇది బెన్యామీనుకు గోత్రపులో లేదు, కానీ ఇది బెత్లెహేముకు సమీపంలో ఉన్న వీళ్ళ యొక్క సరిహద్దు ప్రాంతంగా ఉంది. నువ్వు కరెక్ట్గా రాహేలు సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తుందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిన? 2 మనుషులు నీకు కనబడతారు. చూడండి, అంటే దేవుడు చెప్పిన సూచనలు ఎగ్జాక్ట్లీ జరగాలి. కరెక్ట్గా సౌలు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగానే ఎవరు కనబడాలి? 2 మనుషులు కనబడాలి. 2 మనుషులు కనబడమే కాదు, వాళ్ళు సౌలు అడగకుండానే ఇదిగో నువ్వు వెతుకుతున్న గార్ధములు దొరికినవి. ఇప్పుడు గార్ధముల కంటే మీ తండ్రి నీ గురించిగా బెంగ పెట్టుకుంటున్నాడని 2 మనుషులు ఏం చేయాలి? చెప్పాలి. ఇది సూచన, మొదటి సూచన. ఈ సూచనలు నెరవేరో లేదన్నది తర్వాత ధ్యానం చేద్దాం, కానీ మొదట సూచనలు ఏం జరిగాయి అన్నది ఈ పూట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి చూసినట్టు చెప్పండి, రాహేలు సమాధి దగ్గర నీకు 2 మనుషులు కనబడతారు. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు వెతుకుతున్న గార్ధములు దొరికాయి అని చెప్తారు. రెండోది ఏం చెప్తారు? నీ తండ్రి నీ నిమిత్తమే బెంగ పెట్టుకుని చింతిస్తున్నాడనే విషయాన్ని చెప్తారు. ఇది మొదటి సూచన. ఎందుకంటే సౌలులో నమ్మకం కలిగించడానికి దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకంటే ఇంతవరకు సౌలు ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు అతను ఒక రాజుగా అభిషేకింపబడ్డాడు. అతని మీద అత్యధికమైన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ సూచనలు నెరవేరటం ద్వారా తనలో దేవుడు ఉన్నాడని, తనతో దేవుడే ఉండి
నన్ను నడిపిస్తున్నాడన్న ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని సౌలు కలిగించడానికి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిన సూచనలు. ఆ సూచనలో మొదటి సూచన ఇది. ఈ వచనంలో నేర్చుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ప్రణాళికల్లో మరి కొన్ని సూచనలు మనకి దేవుడు మనతో ఉన్నాడని ధృవీకరించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకి, ఇదిగో మీరు ఇంటికి వెళ్ళగానే మీరు ప్రార్థన చేసి పడుకున్న తర్వాత దేవుడు మీతో మాట్లాడతాడని నేను అన్నాను అనుకో, అలాగ అన్న ప్రకారంగానే దేవుడు మీతో మాట్లాడాడు అనుకో, అప్పుడు మీలో ఎవరి మీద నమ్మకం కలుగుతుంది? దేవుని మీద. అవును, మా పాస్టర్ గారు చెప్పారు, చెప్పినట్టుగానే దేవుడు నాతో మాట్లాడాడు, అంటే నాతో మాట్లాడింది ఎవరన్నమాట? దేవుడే అన్న ఒక నమ్మకం కలుగుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళికల్లో సూచనలు అనేవి మన విశ్వాసాన్ని ధృవీకరించడానికి ఉపయోగపడతాయి. రెండోది, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట. ఇప్పుడు సమూయేలు 3 సూచనలు చెప్తున్నాడు సౌలుకి. ఈ 3 సూచనలు జరిగాయి అంటే జరగాలి. దేవుని మాట అయితే కంపల్సరీ ఏం చేయాలి? జరగాలి. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ఏమవుతుంది? అది నిజంగా దేవుడే చెప్తే నెరవేరుతుందండి. ఒకవేళ దేవుడు చెప్పకుండా సొంత ఆలోచనలతో చెప్తే అది ఎప్పటికీ నెరవేరదు. అబద్ధ ప్రవక్తలు అలా కూడా చెప్పేవారు, కానీ సమూయేలు అటువంటి ప్రవక్త కాదు. మూడోది, చిన్న విషయాలు వెనకాల కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంటుంది. చిన్న విషయాలు. అసలు సౌలు ఎందుకు వచ్చాడు సమూయేలు దగ్గరికి? ఎందుకు వచ్చాడు? తన గార్ధములు ఎక్కడున్నాయో అడిగి తెలుసుకుందామని వచ్చాడు. ఇది సౌలు దృష్టిలో చాలా చిన్న విషయం. కానీ ఇప్పుడు సౌలు ఇంటికి ఎలాగ వెళ్తున్నాడో తెలుసా? రాజుగా అభిషేకింపబడి వెళ్తున్నాడు. చిన్న విషయాల వెనకాల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంటుంది. నాలుగోది, దేవుడు మన పరిస్థితులను ఉపయోగించి తన సేవలోకి నడిపిస్తాడు. ఇప్పుడు సౌలుకి ఎదురైన పరిస్థితులను ఉపయోగించుకునే ఇప్పుడు సౌలుని ఎక్కడికి నడిపించాడు దేవుడు? తన సేవ చేయడానికి, తన స్వాస్థ్యాన్ని నడిపించడానికి సౌలును వాడుకోబోతున్నాడు. కాబట్టి నా పరిస్థితులు ఎందుకు ఇలాగయ్యాయి, నా పరిస్థితులు ఏంటి ఎలా మారిపోయాను అనర్థం. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను తన సేవలోకి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ముఖ్యంగా ఐదోది, ఈ సూచనల ద్వారా ఇక్కడ తన ఇంటి విషయం పరిష్కరింపబడ్డది. ఏటి ఇంటి విషయం? గాడిదలు దొరికాయి అనేటువంటి ఇంటి విషయం పరిష్కారం. అసలు ఎందుకు వచ్చాడు సౌలు మరి సమూయేలు దగ్గరికి? గార్ధముల గురించే కదా. ఇంతకీ గార్ధాలు దొరికాయో పోయాయో ఎక్కడున్నాయి అన్నది సౌలు అడగలేదు ఇంతకనే. ఇంక సమూయేలు ఈ అడవుల్లో ఉన్నాడు. ఏ అడవుల్లోనూ? ఆయన రాజుగా అభిషేకించే అడవుల్లో ఉన్నాడు. ఎందుకు సౌలు అయ్యా నా గాడిదలు ఎక్కడున్నాయి ఏటని ఏం అడగలేదు. అడగకపోయినా అతని వ్యక్తిగత సమస్య ఏంటన్నది దేవుడు తెలుసు కాబట్టి, బాబు ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళగానే నువ్వు ఏదైతే వెతకడానికి వచ్చావో అవి దొరుకుతాయని ఇద్దరు మనుషులు నీకు ఏం చేస్తారు? చెప్తారు. అంటే మొదటి సూచన ద్వారా సౌలు యొక్క వ్యక్తిగత లేదా ఇంటి సమస్య పరిష్కరింపబడ్డది మొదటి సూచన ద్వారా. రెండో సూచన ద్వారా, మూడో సూచన ద్వారా ఇంకా ఏమి పరిష్కరింపబడ్డాయి అన్నది మనం చూసినట్లయితే చూడండి. 3వ వచనం 4వ వచనం ఇంచుమించు 2 కలిపే. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే, ఇది 2వ సూచన. ఎక్కడి నుండి? రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మనుషులు నీకు కనబడతారు, గాడిదలు దొరికాయని చెప్తారు, నీ తండ్రి నీ కొరకు చింతించుచున్నాడని చెప్తారు. తర్వాత 2వ సూచన ఏంటంటే, తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు. ఈసారి 3 మనుషులు నీకు ఎదురు పడతారు. ఇక్కడ ఎంతమంది? 3 మనుషులు. సరే, ఆ 3 మనుషులు ఎదురు పడతారు. ఒకడు 3 మేకపిల్లల్ని, ఒకడు 3 రొట్టెల్ని, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వస్తారంట. ఇలాగే జరగాలి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సౌలు తాబోరు మైదానానికి వెళ్ళబోయేసరికి 3 మనుషులు రావాలి. ఒకడి చేతిలో ఏముండాలి? 3 మేకపిల్లలు ఉండాలి. ఒకడి చేతిలో 3 రొట్టెలు ఉండాలి. ఒకడి చేతిలో ఇక ద్రాక్షారసపు తిత్తి లేకపోతే ద్రాక్షారసం బుడ్డి ఉండాలి. ఇలాగ పట్టుకుని సౌలుకి ఎదురుగుంటా రావాలి. ఇది 2వ సూచన. అర్థమైందా? చూడండి, ఈ 2వ సూచనలో ఇక్కడ కనబడుతున్న 3 మాటలు తాబోరు మైదానం. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ముఖ్యమైనటువంటి మరి స్థలం అని చెప్పాలి. ఎందుకో తెలుసా? దెబోరా నాయకత్వంలో మరి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసినటువంటి, కానానీయులతో యుద్ధం చేసినటువంటి ఒక యుద్ధ ప్రాంతము ఈ తాబోరు మైదానం. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో
ముఖ్యమైనది. రెండోది, ఇక్కడ ముగ్గురు మనుషులు కనపడుతున్నారు కదండి. ఈ ముగ్గురు మనుషులు కూడా ఎక్కడికి పోతున్నారంట? బేతేలునకు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? బేతేలు అనగా ఏంటండి? దేవుని మందిరము. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు మనుషులు ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటానికి సౌలుకి సంబంధం ఏంటంటే, ఇప్పుడు సౌలు యొక్క సేవ, సౌలు యొక్క పని దేవుని సేవతో ముడిపడి ఉందండి. అర్థం చేసుకోండి. సౌలు యొక్క సేవ, సౌలు యొక్క పని, సౌలు యొక్క నాయకత్వం దేనితో ముడిపడి ఉంది? దేవుని యొక్క సన్నిధితో, బేతేలుతో, దేవుని సేవతో ముడిపడి ఉంది. ఇప్పుడు సౌలు రాజుగా అభిషేకింపబడ్డాడు కదా. ఇక నాకు దేవుడితో పనేటి, నేను ప్రజలు నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తానడానికి లేదు. ఈయన ఎంత పరిపాలన చేసినా దేవుని యొక్క అండర్లోనే ఏం చేయాలా? పరిపాలన చేయాలి. ఇప్పుడు దేవుడు సేవకుడిగా నాకు అవకాశం ఇచ్చాడండి. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు సేవ చేస్తానంటే నాకు హక్కు లేదు. నేను ఎంత సేవ చేసినా దీని పరిధిలోనే చెయ్యాలి. దీని పరిధి దాటి చేశానంటే నేను దేవునికి అవిధేయుడును. ఇప్పుడు రెండో సూచన ద్వారా దేవుడు రకంగా సౌలుకి ఒక హెచ్చరిక లాంటిది, బాబు నీ పని దేవుని యొక్క సేవతో సంబంధం ఉన్నదనే విషయాన్ని చెప్పడంతో పాటు ఇక్కడ 4వ వచనంలో తన శారీరక, ఇందాకల కుటుంబ సమస్య అంటే ఏంటి? గార్ధములు దొరికాయి. ఇప్పుడు రెండోది శారీరక అవసరం తీర్చబడుతుంది. ఏంటి శారీరక అవసరం? 4వ వచనం చూడండి. 4వ వచనంలో వారి నిన్ను ప్రశ్నలు అడిగి, కుశల ప్రశ్నలు ఏంటి? బాగున్నావా, ఎలాగున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి వారి చేత నువ్వు తీసుకున్న వాళ్ళు. ఈ రెండో సూచనలో ఏం జరుగుతుందంటే, ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. అందులో ఒకటి చేతిలో ఉన్న 3 రొట్టెల్లో 2 రొట్టెలు నీకు ఇస్తారు. సరే, ఈ 3 రొట్టెలు, ఈ 3 మేకపిల్లలు, ఈ యొక్క ద్రాక్షారసపు తిత్తే వీళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చెప్పాను దాకలా? దేవుని సన్నిధికి అనగా దేవుని మందిరానికి పట్టుకెళ్తున్నారు. 3 మేకపిల్లలు బలి కొరకు, 3 రొట్టెలు సమర్పణ కొరకు, అలాగే ద్రాక్షారసము పానార్పణ కొరకు. అంటే వీళ్ళు పట్టుకెళ్ళేవి దేవుని సేవ నిమిత్తము పట్టుకెళ్తున్నారు. సో ఇది దేవుని ఆరాధనలో ఉపయోగించే వస్తువులు. 3 మేకపిల్లలు, 3 రొట్టెలు, ఈ ద్రాక్షారసము దేవుని యొక్క సన్నిధానంలో ఉపయోగించే వస్తువులు అవ్వడం వలన ఇప్పుడు సౌలు యొక్క రాజ్య పరిపాలన దేవుని చిత్తానికి లోబడి ఉండాలని సూచిస్తుంది. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి. ఇప్పుడు ఇన్ని గోత్రాలలో ఇంతమంది ఉండగా దేవుడు సౌలునే ఎందుకు ఎన్నుకున్నాడంటే, సౌలునే కాదు, ఆ స్థానంలో ఎవరిని ఎన్నుకున్నా ఎన్నుకోబడిన వాళ్ళు దేవుని చిత్తానికి అనుగుణంగా ఏం చేయాలా? పరిపాలన చేయాలా, లేదా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలి. ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి వీలు లేదు. కాబట్టి ఈ 3, 4 వచనాల్లో ఏం కనపడ్డదంటే, ఇదిగో ఆ మనుషులు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు, నువ్వు అడగకుండానే వాళ్ళకి నీకు 2 ఇస్తారు, 2 రొట్టెలు ఇస్తారు. ఆ 2 రొట్టెలు నువ్వేం చేయాలా? తీసుకోవాలి. మొదటి సూచనలో ఆ 2 మనుషులు నువ్వు అడగకుండానే నీవు ఎదుగుతున్న గాడిదలు దొరికాయని చెప్తారు. ఇక్కడ ఈ 3 మనుషుల్లో ఒకడు నువ్వు అడగకుండానే నీకేమిస్తాడు? 2 రొట్టెలు ఇస్తాడు. నువ్వు ఏం చేయాలా? తీసుకోవాలి. సో ఈ 2, 3 వచనాల నుండి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా ఈ సూచన ద్వారా ఇక్కడ సౌలు యొక్క శారీరక అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. ఏంటి శారీరక అవసరం? మీకు గుర్తుందో లేదో ఒక్కసారి 9వ అధ్యాయం దగ్గర రండి. 7వ వచనం చూడండి. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామగ్రిలో ఉండు భోజన పదార్థాలు సరిపోయినవి, అయిపోయాయి. ఆ దైవజనికి బహుమానం తీసుకుపోవడానికి మన యొద్ద ఏమీ లేదని పనివానితో చెప్పాడు. అంటే ఇప్పుడు సౌలు దగ్గర ఆహారం ఉందా? సౌలు దగ్గర ఆహారం ఉందా? లేదు. ఇప్పుడు దేవుని కరిపించే ఆహారము ఇప్పుడు ఎవరు తింటున్నారు? సౌలు తింటున్నాడు. నిజానికి ఈ మనుషులు ఆ 3 రొట్టెలు ఎక్కడ పట్టుకెళ్తున్నారు? దేవుని సన్నిధిలో అర్పణగా పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో అర్పణగా పట్టుకెళ్తున్న రొట్టెలు ఇప్పుడు ఎవరు తింటున్నారు? సౌలు తింటున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులకి ఇచ్చేటువంటి విలువ అన్నమాట. అంటే దేవుడు తన ప్రజలను పరిపాలించే రాజుగా
మరి దేవుని యొక్క సన్నిధానంలో నుండి మరి ఓ రకంగా ఆయన యొక్క శారీరక అవసరం తీర్చడానికి దేవుడికి అర్పించవలసిన రొట్టెలనే ఎవరికి ఇస్తున్నాడు ఇక్కడ? దేవుడు సౌలుకి ఇస్తున్నాడు. రెండోది, దేవుడు మన జీవిత మార్గాన్ని ముందుగానే సిద్ధం చేస్తాడండి. దేవుడు మన జీవిత మార్గాన్ని ముందుగానే సిద్ధం చేస్తాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఆయన చిత్తానికి లోబడకపోవడం వల్ల ఆయన యొక్క ఏర్పాటు చేసిన మార్గాన్ని మనం ఏం చేస్తున్నామంటే దూరంగా జరుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎరిగి ఉన్నాడు. తన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పుట్టించినప్పుడే, ఈ భూమి మీద రాకముందే మనము భూమి మీద ఆయన కొరకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో అన్నది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్లాను కలిగి ఉంటాడు. కాకపోతే ఆ ప్లాన్కి చాలామంది లోబడకపోవడం వల్ల దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదంటే నెరవేర్చట్లేదు. కానీ దేవుడు మన యొక్క జీవిత మార్గాన్ని ముందుగానే సిద్ధం చేస్తాడు. ఆయన చిత్తానికి లోబడితే ఆ మార్గంలో మనము కొనసాగుతాం. మూడోది, వచనంలో దేవుని పిలుపు ఎల్లప్పుడూ కూడా ఆరాధన మరియు విధేయతతో సంబంధం ఉంటుందండి. దేవుని పిలుపు ఎల్లప్పుడూ ఆరాధన మరియు విధేయతతో సంబంధం ఉంటుంది. నువ్వు విధేయుడవుతేనే దేవుని ఆరాధించినట్టు, దేవునికి విధేయుడు కాకపోతే దేవుని ఆరాధన చేయలేనట్లే. నాలుగోది గుర్తుపెట్టుకోండి, నాయకత్వము దేవుని సన్నిధిలో నుండి ప్రారంభమవుతుంది. నాయకత్వం ఎక్కడి నుండి ప్రారంభించబడుతుంది? దేవుడు సన్నిధిలో నువ్వు నాయకుడిగా నీ జీవితాన్ని దేవునికి లోబడి నువ్వు ప్రారంభించగలిగితే, దేవునికి భయపడగలిగితే, దేవుడి దగ్గర నేర్చుకోగలిగితే నువ్వు అన్నిటిలో కూడా విజయాన్ని పొందుకుంటావు. ఎందుకో తెలుసా? నీ నాయకత్వం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? ఉదాహరణకి సమూయేలు యొక్క నాయకత్వం ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది? సమూయేలు బాలుడుగా ఉండగానే ఎక్కడ ఉన్నాడంటే ఆయన దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. అంటే సమూయేలు నాయకత్వం ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది? దేవుని సన్నిధిలో నుండి. ఇప్పుడు సౌలు యొక్క నాయకత్వం కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? దేవుడి సన్నిధిలో నుండే. ఎప్పుడైతే సమూయేలు ఆయన్ని అభిషేకించాడో దేవుని ఆత్మ ఎవరిలోకి వచ్చింది? సౌలులోకి వచ్చింది. అంటే దేవుని సన్నిధి ఎవరిలోకి వచ్చింది? సౌలులోకి వచ్చింది. అంటే ఇప్పుడు అతని నాయకత్వం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? దేవుని సన్నిధిలో నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఎవరైనా నాయకులుగా ఎదగాలంటే, ఏ నాయకులు? నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. జీవితాన్ని, కుటుంబాలను కట్టుకుని దేవుని యొక్క ప్రణాళికలో పద్ధతిగా మనం జీవించాలంటే ఆ నాయకత్వము దేవుని సన్నిధిలో నుండి ప్రారంభించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది రెండవ సూచన. 3-4 వచనాల్లో కనబడ్డది. ఇప్పుడు మూడవ సూచన చూద్దాం. చూడండి, 5వ వచనంలో, ఈలాగున పోవచ్చు ఫిలిస్తీన్లు దండు కాపురం ఉండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించువారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారిని ప్రకటన చేస్తూ వస్తారు. ఇది మూడవ సూచన. మొదటి సూచన రాహేలు సమాధి, రెండోది తాబోరు మైదానం. ఇప్పుడు మూడోది ఎక్కడంట? దేవుని యొక్క కొండ. ఇది గిబియా ప్రాంతం. ఓ రకంగా చెప్పాలంటే సౌలు సొంతూరు. సౌలు సొంతూరు. నీవు నీ ఊరిలో వెళ్ళగానే, గిబియా దగ్గరికి వెళ్ళగానే ప్రవక్తల సమూహం వస్తుంది. ఆ ప్రవక్తలు కూడా ఏం చేస్తారు? అక్కడ కొన్ని సంగీత పరికరాల పేర్లు చెప్పాడు. ఏం చెప్పాడు అందులో? ఏమన్నాడు? స్వరమండలము అంటే ఫ్లూటు, తంబూర, సన్నాయి, సితారా వాయించుకుంటూ వస్తారంట వాళ్ళు, ఆ ప్రవక్తలు. అంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏముంటాయి? ఈ ఐటమ్స్ ఉంటాయి, ఈ పరికరాలు ఉంటాయి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంతేగాదు వాళ్ళు ప్రవచించు, ప్రకటన చేస్తా వస్తారు. ఎక్కడికి రాగానే అక్కడ రాయబడిన మాట దేవుని కొండ. ఏ కొండ అండి? దేవుని యొక్క కొండ. దేవుని కొండని ఎందుకన్నారంటే ఇక్కడ బలులు, ఆరాధన జరిగే స్థలం అన్నమాట. ఇది ఏంటి? ఆరాధన జరిగే స్థలం ఈ గిబియా. సమూయేలు ఆయన ఎక్కడికెక్కడికి పోయేవాడు అనేది మనము చూడండి 7వ అధ్యాయంలో అనుకుంటా. ఒకసారి మనము 15వ వచనం చూడండి. 15వ వచనంలో
సమూయేలు తన బ్రతుకు దినములని ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అటు బేతేలుకును గిల్గాకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలంలో మంది ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నాడు? ఆయన న్యాయము తీర్చుచు వచ్చెను. ఇది గిబి అనేటువంటిది దేవుని కొండ, అనగా అక్కడ బలులు అర్పించేటువంటి ఆరాధన స్థలము. విచిత్రం ఏంటో తెలుసా? ఇలా చూడండి, దేవుని కొండనబడుతున్న స్థలంలో ఫిలిస్తీన్లు పరిపాలన చేస్తున్నారంట. దేవుని కొండనబడుతున్న స్థలంలో ఎవరున్నారంట? మీరు 5వ వచనం చదవండి. ఇలాగను పోవచ్చు ఫిలిస్తీన్లు దండు కాపురం ఉండు దేవుని కొండకు చేరుదు. అంటే ఇప్పుడు దేవుని కొండ మీద ఎవరు కాపురం ఉంటున్నారు? ఫిలిస్తీన్లు కాపురం ఉంటున్నారు. ఫిలిస్తీన్లు కాపురం ఉంటున్నారంటే ఫిలిస్తీన్లు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువులు. అంటే దేవుణ్ణి ఆరాధించిన స్థలములో ఇప్పుడు ఎవరు కాపురం చేస్తున్నారు? శత్రువులు కాపురం చేస్తున్నారు. గమనించండి, దేవుని ఆరాధించవలసిన ఈ స్థలంలో కూడా నువ్వు శత్రువుకి స్థానం ఇచ్చావనుకో, నీ పరిపాలన జరగదు, శత్రువు పరిపాలనే జరుగుతుంది. అక్కడ పేరు ఏం పేరు రాయబడ్డది? 5వ వచనంలో దేవుని కొండ అని రాయబడ్డది. దేవుని కొండ మీద ఎవరు ఉండాలండి? దేవుడు భక్తులు ఉండాలా? శత్రువులు ఉండాలా? మాట్లాడండి. దేవుని భక్తులు ఉండాలి. కానీ విచిత్రంగా ఎవరు ఉన్నారంట? ఫిలిస్తీన్లు ఉన్నారంట, శత్రువులు ఉన్నారంట. అంటే ఫిలిస్తీన్లు అనబడుతున్న శత్రువులు దేవుని కొండ మీద వాళ్ళు అక్కడ టెంట్ వేసుకుని, లేకపోతే అక్కడ వాళ్ళు ఒక సైన్యంగా ఉన్నారంటే ఎవరిచ్చినటువంటి లోకువా, లేకపోతే ఎవరిచ్చినటువంటి భక్తిహీనత అని చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చినటువంటి భక్తిహీనత. గుర్తుపెట్టుకోండి, ఈ దేహము, ఈ శరీరము, ఈ ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ ఆత్మ, ఈ శరీరము, ఈ దేహము ఎవరు మహింపరచాలా? దేవుని మహింపరచాలి. కానీ దేవుని మహింపరచవలసినటువంటి ఈ శరీరము లేకపోతే ఈ దేహము ఈ రోజున శత్రువుకి సావరాలు అయిపోతలేదా? ఇది ఎవరిచ్చినటువంటి అవకాశం? మనం ఇచ్చిన అవకాశమే కదా. ఇశ్రాయేలు ప్రజలకు ఆరాధన స్థలంగా ఉండవలసిన గిబియా ప్రాంతం అంట ఫిలిస్తీన్ల అధీనంలో ఉండి ఫిలిస్తీన్లు పరిపాలన చేస్తున్నారంటే చూడండి, దేవుని యొక్క ఆరాధన స్థలం శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. ఈ రోజున కూడా దేవునికి ఆరాధన స్థలంగా ఉండవలసిన ఈ హృదయము లేదా ఈ దేహము కూడా ఈ రోజున శత్రువు స్థావరాలుగా మారిపోలేదా? త్రాగుబోతుకి, తిరుగుబోతుకి, తిండిబోతుకి, వ్యభిచారానికి, జారత్వానికి, పాపానికి, లేకపోతే అసూయకి, లేకపోతే రకరకాల కారణాలకి ఈ దేహం కూడా మారిపోతలేదా? గుర్తుపెట్టుకోండి, శత్రువు కానీ స్థావరం చేసుకుని ఒకవేళ నివాసం చేశాడా నీ దేహంలో అయితే, నీ జీవితంలో అయితే దేవుని చిత్తం ఇంకా నెరవేర్చబడదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? శత్రువుని తరిమివేసి దేవుణ్ణి ఆహ్వానించాలి. శత్రువుని తరిమివేసి దేవుణ్ణి ఆహ్వానించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే వాడు హృదయంలోకి వస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ హృదయంలో, ఈ దేహంలో ఎవరు ఉండాలన్నమాట? దేవుడు ఉండాలి. కానీ ఇక్కడ అన్లక్కీగా లేకపోతే అన్ఫార్చునేట్లీ ఎవరున్నారంటే ఫిలిస్తీన్లు అక్కడ స్థావరం వేసుకొని ఉన్నారంట. సో ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు గుర్తుపెట్టుకుంటే, దేవుడు ఈ 3వ సూచన ద్వారా సౌలుని ఆత్మీయంగా బలపరుచుతున్నాడు. రెండోది అధికార ముద్ర వేస్తున్నాడు. ఏంటి? ఒక సామాన్యుడు ప్రవక్తల గుంపులో కలిసిపోయి ఇతనా కూడా ప్రవశిస్తాడంట. ఆ యొక్క ప్రవక్తలు వస్తారు కదా, ఎక్కడ రాబోదుకి? ఈ దేవుని కొండ అనబడుతున్న రాబోదుకి. వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి ఏం చేస్తావు? ప్రవచిస్తావు. చూడండి, గాడిదలు ఎదుక్కోనొకొచ్చినోడు ఇప్పుడు ఏమైపోయాడు? రాజు అయ్యాడు, ప్రవక్త కూడా అవుతున్నాడు. ఏమవుతున్నాడు? ఎందుకని? దేవుని ఆత్మ లేకపోతే ఎవడు ప్రవచించలేడు. మరి తను ప్రవచిస్తున్నాడంటే ఆల్రెడీ సమూయేలు ఏం చేశాడు? సౌలుని అభిషేకించాడు. దేవుని ఆత్మ తనలోకి వచ్చింది. ఇప్పుడు అది నువ్వు గుర్తెరగడానికి, నేను ఎంపిక చేసుకున్న విషయం సౌలుకు తెలియడానికి అధికారమైన ముద్ర ఏంటో తెలుసా? ఆ ప్రవక్తల గుంపులో నువ్వు కూడా కలిసిపోయి ఏం చేస్తావు? ప్రవచిస్తావు అని 3వ సూచన. అంతేకాదు, దేవుని ఆత్మ సౌలు మీద ఉన్నదనడానికి ఆయన ప్రవచించడం కూడా ఒక సాక్ష్యము. 3వది, దేవుని సన్నిధి ఎటువంటి వాడినైనా మార్చగలుగుతుందండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి ఎటువంటి వారినైనా మార్చగలుగుతుంది. సౌలుకి దేవుడన్నా సమూయేలన్నా పెద్దగా అవగాహన లేదు. మనకు తెలుసు, పనివాడు చెప్తేనే కానీ సౌలుకి ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడన్న సంగతి తెలియలేదు. రెండోది, డైరెక్ట్గా సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు ఏమన్నాడు? ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడా
అని అడిగాడంటే సౌలుకి ఆధ్యాత్మికమైన అవగాహన లేదు. ఇటువంటి సౌలు ఇప్పుడు దేవుని సన్నిధిలో మార్చబడ్డాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఆరాధనలో దేవుని ఆత్మ శక్తివంతంగా పనిచేస్తుంది. ఆరాధనలో దేవుని ఆత్మ శక్తివంతంగా పనిచేస్తుంది. ఈయన ప్రవక్తల సమూహంతో కలిసి ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. అలాగే ఈ వచనంలో 5వ మాట ఏంటంటే శత్రువుల మధ్యలో కూడా దేవుడు తన సేవకులు నిలబడతాడు. దేవుని కొండ మీద ఎవరు ఉన్నారు? ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇప్పుడు సౌలు రాజుగా అయిన తర్వాత ఆయన చేయవలసిన ఏకైక పని ఏంటి తెలుసా? ఫిలిస్తీన్లను తరమాలి. ఫిలిస్తీన్లు ఏం చేయాలి? తరమాలి. అంటే శత్రువులను తరమడానికి దేవుడు సామాన్యులను కూడా తన సేవకులుగా నిలబెట్టుకుంటాడు. ఇది గమనించవలసినటువంటి విషయము. చూడండి, మరి 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం కూడా చదివి మనం ముగించుకుందాం. 6వ వచనం చదివితే, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును అని ఫైనల్గా ఈ 3వ సూచన కన్క్లూజన్ అన్నమాట. ఏంటి? ఇదిగో నువ్వు ఆ దేవుని కొండనబడుతున్న స్థలం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎదురుగా ప్రవక్తలు వస్తారు. వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ వస్తారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏం చేస్తావు? ప్రవచిస్తావు లేదా ప్రకటన చేస్తావు. ఇదిగో దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగు వస్తుంది. అంతేకాదు నీకు క్రొత్త మనసు వస్తుంది. ఏ మనసు? మాట్లాడాలి. ఏ మనసు? క్రొత్త మనసు. ఇక్కడ ఉన్న మనందరికీ అటువంటి మనసు కావాలి. ఆ మనసు రాకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేం. ఒక అతి సామాన్యమైన సౌలు ఇప్పుడు ఆ గుంపులో కలిసి దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ప్రవచించాలంటే అతనిలో ఉన్న పాత మనసు పోవాలి. మాట్లాడండి. కొత్త మనసు రావాలి. ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా దేవుని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే మనకి కూడా కొత్త మనసు రావాలి. ఆ కొత్త మనసే మారు మనసు. ఆ కొత్త మనసే మారు మనసు. గుర్తుపెట్టుకోండి, మారు మనసు లేనోడు దేవుణ్ణి సంపూర్ణంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయలేరు. కేవలం మనుషులుగా ఇక్కడ కూర్చుంటారంతే. కేవలం మనుషులుగా ఇక్కడ కూర్చుంటారంతే. కానీ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ వ్యక్తిలో అంతర్గతమైనటువంటి మార్పు జరగాలి. అదే మారు మనసు. చూడండి, కొంతమంది ప్రార్థన చాలా టేక్ ఈజీగా వెళ్దాంలే చూద్దాంలే అన్నటువంటి అనడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మారలేదు. మారు మనసు పొందినోడి యొక్క హృదయము లేదా మనసు ఎలాగుంటుందో తెలుసా? నేను ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఏ రోజు కూడా దేవుని సన్నిధి నేను ఏం అవ్వకూడదు, మిస్ అవ్వకూడదు, విడిచిపెట్టకూడదు. నేను ఎందుకున్నానంటే దేవుడితో ఐక్యం అవ్వడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను ఉన్నాననే విషయం ఎప్పుడు ఎవరికి అర్థమవుతుందంటే ఎవడైతే మారు మనసు పొందుతాడో వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చేయండి. ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను. చూడండి, 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అనగా పొడవబడి, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు ఏమన్నాడండి? మీరు మారు మనసు పొంది. ఎందుకని మారు మనసు పొందకపోతే మీరు దేవుని కొరకు ఏమీ చేయలేరు, బ్రతకలేరు కూడా. దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా, బ్రతకాలన్నా మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే దేవుని కొరకు మనం ఏమీ చేయలేము అన్నారు. ఆ 37వ వచనంలో వారు ఈ మాట విని అనగా పేతురు భక్తుడు చేసిన ఆ ప్రసంగాన్ని అంతా విన్న తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు. అప్పుడు పేతురు ఏం చెప్పాడు తెలుసా? మీరు మారు మనసు పొందండి అన్నాడు. అంటే మారు మనసు పొందకపోతే దేవుణ్ణి మనం ఏం చేయలేము, ఆరాధించలేము, స్తుతించలేము, క్రమంగా మందిరానికి రాలేము, దేవునికి భయపడలేము, దేవునికి లోబడలేము. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకకుండా అనగా పాపం చేయకుండా ఉండాలంటే మనం కంపల్సరీ ఏం పొందాలా? మారు మనసు పొందాలి. అది కేవలం దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. చూడండి, ఇక్కడ సౌలుతో కూడా ఏమని చెప్తున్నాడు? ఇదిగో 6వ వచనంలో యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును. బలంగా దిగివచ్చును అనే మాటకి ఇది సాధారణమైనటువంటి నడిపింపు లేకపోతే ఏదో ఒక సాధారణంగా వచ్చే శక్తి కాదు. ఇది బలంగా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చును అనగా పైనుండి దేవుడు నీ మీదకి
దిగి వచ్చిననే మాటకి దేవుని ఆత్మ నీ మీద ప్రభావము చూపిస్తుంది అనేటువంటి మాట. రెండోది, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో నువ్వు ప్రవక్తలాగా ప్రకటిస్తావు. నువ్వు ఎలా ప్రకటిస్తావు? నిజం చెప్పాలంటే సౌలు ప్రవక్త, రాజుగా అభిషేకింపబడ్డాడు. రాజుగా అభిషేకింపబడిన అందరూ ప్రవచించరు. ప్రవక్తే, రాజే. కానీ ఇక్కడ రాజు నువ్వు ప్రవక్తగా ప్రవచిస్తావు అని అన్నాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నీ మీదకి వస్తేనే కానీ నువ్వేం చేయవు, ప్రకటన చేయలేవు లేదా ప్రవచించలేవు. మూడోది అక్కడ రాయబడిన మాట, నువ్వు మరో మనిషి అయిపోతావు, కొత్త మనిషి అయిపోతావు అని రాయబడి ఉన్నది. చూడండి, మంచి మాట రాయబడి ఉన్నది 6వ వచనంలో, నీకు క్రొత్త మనసు వచ్చును. అంటే క్రొత్త మనసు రావాలంటే దేవుని ఆత్మ మన మీద రాకపోతే రాదు. ఇక్కడ చాలామందికి ఆత్మ అంటే ఏదో పరిశుద్ధాత్మని సంఘంలో లేచి ఎగురుతారు కదా, అది అనుకుంటున్నారేమో. లేదు, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అంటే ఎగరడం గంతడం కాదండి. నీలో మార్పుకి తీసుకురావడం పరిశుద్ధాత్మ పని. నీలో మారు మనసు కలుగు చేయడం పరిశుద్ధాత్మ పని. నేను సత్యంలోకి నడిపించడం పరిశుద్ధాత్మ పని. నీ పాపాన్ని ఒప్పింపజేయడం పరిశుద్ధాత్మ పని. ఇదిగో దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రవచిస్తావు. అలా ప్రవచించిన తర్వాత నీకు ఏ మనసు వస్తుందో తెలుసా? క్రొత్త మనసు వస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు సౌలు కాదు నువ్వు, ఇప్పుడు మారు మనసు పొందిన సౌలువి. ఒకప్పుడు సామాన్యమైన మనిషివి కాదు నువ్వు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే నాయకుడివి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు రాజ్యాధికారం చేయడానికి కావలసిన జ్ఞానము, తెలివి, శక్తి, ఆత్మ, నడిపింపు ఇవన్నీ కూడా దేవుడు సౌలులో కలిగించే ఆంతరంగికమైన మార్పు. అదే కొత్త మనిషి లేదా కొత్త మనసు. ఇక్కడ సౌలుకి ఏం చెప్తున్నాడు సమూయేలు? ఇదిగో ఆ ప్రవక్తుల యొక్క సమూహంలో కలిసి నువ్వు ప్రవచించిన తర్వాత ఆత్మ మీద నీ మీద రాగా నువ్వు ప్రవచిస్తావు. ప్రవచించిన తర్వాత నువ్వు ఎలాగ మారిపోతావు? కొత్త మనిషిగా మారిపోతావు. అంటే సౌలు అప్పుడు దాకా పొడవుగా ఉన్నవాడు ఇంకా పొడవుగా అయ్యాడైనా అర్థం, లేకపోతే ఎర్రగా ఉన్నవాడు ఇంకా ఎర్రగా అయ్యాడైనా అర్థం కాదు. అతనిలో ఆంతరంగికమైన మార్పు కలుగుతుంది. ఇక మీదట్లాగా నువ్వు ఆలోచించవు, ఇక మీదట్లాగా నువ్వు నడవవు. నీలో దేవుని యొక్క ఆత్మకార్యం, ఆలోచన విధానం, నీ యొక్క స్వభావం, నీ శక్తి అన్నీ మారిపోతాయి అనే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. సో అక్కడ సౌలు ఏ విధంగా అయితే మార్పు చెందాడో ఇక్కడ కూర్చున్న మనము కూడా ఏం చెందాలి? మార్పు చెందాలి. అది నువ్వు అనుకుంటే చెందవు. దేవుని ఆత్మ నీలోకి వస్తే తప్ప నువ్వేం చెందలేవు, మారు మనసు పొందలేవు, నువ్వు మారలేవు కూడా. కాబట్టి ఏం చేయాలా? ప్రభువా నన్ను మార్చండి అని అడగాల. మీరు అనుకోవచ్చు మేము మారిపోయిండేమని. మీరు మారిపోతే మీ క్రియలే చెప్తాయి మీరు మారేరే లేదన్నది. మీరు మారేరే లేదన్నది ఎవరు చెప్తారు? మీ క్రియలే చెప్తాయి. పిల్లడు పాస్ అయ్యాడే లేదన్నది ఏం చెప్తున్నాయి? పరీక్షలు చెప్తున్నాయి. అలాగే నువ్వు మారేవో లేదన్నది ఏం చెప్తాయి? నీ క్రియలు చెప్తాయి. నీ క్రియలు ఒకవేళ నిన్ను మోసం చేస్తున్నాయేమో, వాక్యపు వెలుగులోకి వచ్చి ఒకసారి సరి చేసుకో. అప్పుడు నువ్వు మారేవో లేదన్నది నీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఏం అవసరం అంటే మారు మనసు అవసరం. ఎందుకు ఈ మార్పు అవసరం అంటే ఇక్కడ సౌలుకి ఆయన ఒక దేశాన్ని పరిపాలించబోతున్నాడు. ఇశ్రాయేలు జాతిని ఏం చేయబోతున్నాడు? పరిపాలించబోతున్నాడు. ఇప్పుడు తన మానవ జ్ఞానం కాదు, ఏ జ్ఞానం కావాలి? దైవికమైన జ్ఞానం కావాలి. అందుకు దేవుడే ఆయన ఏం చేశాడు తెలుసా? అలా సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పమంటారా? ప్రాముఖ్యమైన విషయం ఈ వచనంలో నుండి, దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు బాధ్యత మాత్రమే ఇవ్వడు, ఆ బాధ్యత నెరవేర్చడానికి దేవుడు శక్తిని కూడా ఇస్తాడు. అర్థమైందా? దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు బాధ్యత మాత్రమే ఇవ్వడు, అంటే పని మాత్రమే ఇవ్వడు, ఆ పనిని నెరవేర్చడానికి దేవుని యొక్క శక్తి అనగా ఆయన ఆత్మను కూడా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. రెండో మాట, దేవుడు ఆత్మ వచ్చినప్పుడు జీవితం మారిపోద్ది. ఏంటండి? దేవుని ఆత్మ నీలో వచ్చినప్పుడు ఏమైపోద్ది? జీవితం మారిపోద్ది. మీలో చాలామంది, ఒకవేళ మీరు కాకపోవచ్చు, చాలామంది ఆత్మ మా దగ్గరకు వస్తుంది, ఆత్మ దేవుడు మాలో ఉంటాడు, మేము పరిశుద్ధాత్మతో భాషలో మాట్లాడతాము, లేదా మేము పరిశుద్ధాత్మతో ఎగురుతాము, మేము పరిశుద్ధాత్మలో మేము జీవిస్తామని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ క్రియలు చూస్తుంటే, వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే ఏమీ మారవు. కానీ నిజమైన పరిశుద్ధాత్ముడు, నిజమైన దేవుని ఆత్మ నీలో ఉంటే కంపల్సరీ నీ జీవితం ఏమైపోద్ది? మారిపోతుంది. అలాగే మూడోది ఏడు తెలుసా? దేవుడు సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చేయగలుగుతాడు. సౌలు అనబడుతున్న వ్యక్తిని ఒక గొప్ప రాజుగా, ప్రవక్తగా దేవుడు ఏం చేశాడు?
మార్చివేశాడు. నాలుగోది నిజమైన మార్పు హృదయం నుండి ప్రారంభమవుతుందండి. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? హృదయం నుండి. ఎందుకంటే హృదయం మారకుండా, మనసు మారకుండా మనం ఏమీ కూడా మారలేం. ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ అవ్వాలి, నేను ఏదైనా చేయకూడదని. అలాగే నువ్వు ఫిక్స్ అయిన మంత్రాన చేయకుండా ఉండలేవు. దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే నువ్వు ఏదైతే చేయకూడదు అనుకుంటావో అదే చేస్తావు. కానీ దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు చెయ్యాలనుకున్నది కూడా అది దేవునికి వ్యతిరేకమైనది అయితే దేవుడు చేయకుండా ఏం చేస్తాడు? ఆఫ్ చేస్తాడు, లేదా నేను నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క బాధ్యత, లేదా దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఇటువంటి మార్పు జరుగుతుంది. చూడండి 7వ వచనం, దేవుడికి నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయమన్నాడు. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకా జరగలేదండోయ్. సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత నువ్వు వెళ్ళబోయేటప్పుడు ఈ సూచనలు జరుగుతాయని చెప్తున్నాడు. నిజంగా నువ్వు వెళ్ళిన జరుగుతారా? ఈ సూచనలు కానీ నేను చెప్పినట్టుగా కానీ జరిగితే నీకు తోచిన దాన్ని చేయమన్నాడు. మాటకు అర్థం ఏంటో తెలుసా? మరి నీకు నచ్చినట్టుగా చేయమని కాదు అర్థం. దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకుని మరి నువ్వు దేవుని భయంతో వెనక్కి తగ్గకుండా దేవుడిచ్చిన బాధ్యతను ధైర్యంగా చేయమని అర్థం. ఏంటి? దేవుడిచ్చిన ధైర్యంతో, దేవుని భయంతో దేవుడిచ్చిన బాధ్యతను ధైర్యంగా చేయి. అంటే తోచిందే అంటే నీకు ఇష్టం వచ్చింది చేయమని కాదు. ఇవన్నీ నీకు జరిగిన తర్వాత నీకు ఏం కలగాలి తెలుసా? దేవుని మీద నమ్మకం కలగాలి. దేవుడి సూచనలు రూఢీపరచబడ్డాయి. అనగా సమూయేలు ఏమైతే నాకు చెప్పాడో అవన్నీ నాకు మార్గంలో చెప్పినట్టుగా జరిగాయి. కాబట్టి దేవుడి యొక్క సూచనలు రూఢీపరచబడ్డాయని నువ్వేం తెచ్చుకోవాలి తెలుసా? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుని ఆయన చెప్పిన బాధ్యత నువ్వేం చేయాలి? నెరవేర్చాలి అని చెప్పడం ఈ 7వ వచనం యొక్క ఉద్దేశం. కాబట్టి నువ్వేం ఉంచాలంటే నమ్మకం ఉంచు. ఫస్ట్ ఏముంచు? నమ్మకం ఉంచు. నమ్మకం ఉన్నప్పుడు నీకు ధైర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. రెండోది, దేవుడు పిలిచిన వాడిని ఒంటరిగా విడిచిపెట్టడు. నిజంగా దేవుడిగా నిన్ను పిలిస్తే ఆయన ఏం చేయడు? ఒంటరిగా విడిచిపెట్టడు. మూడోది, దేవుని యొక్క వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని వాగ్దానాలు మనకి ఏమిస్తాయి? ధైర్యాన్ని ఇస్తాయి. చివరిగా 8వ వచనం చూడండి. 8వ వచనం, నాకంటే ముందు నువ్వు గిల్గాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలును అర్పించుడికే నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజే వరకు 7 దినాల పాటు నువ్వు అచ్చట నిలవాలి. ఎచ్చట? గిల్గాల్లో. ఎక్కడ? ఏమన్నాడు 8వ వచనంలో? నాకంటే ముందుగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపో? గిల్గాలకు వెళ్ళిపో. గిల్గాలకు వెళ్ళిపోయి ఏం చేయాలి? అక్కడ ఎన్ని రోజులు ఉండాలా? 7 రోజులు ఉండాలి. ఈలోగా నేనేం చేస్తాను? ఈ బలులన్నీ కూడా నువ్వు ముగించుకుని నీ దగ్గరికి వస్తాను. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలో నేనేం చేస్తానో చెప్తాను. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సౌలుకి పరీక్ష ఇది. ఎవరికి పరీక్ష? చూడండి, ఇలా చూడండి. ప్లాన్ అంతా చెప్పేశాడు. ఎవరో సమూయేలు సౌలుకి ఏమని? బాబు, నిన్ను అభిషేకించడానికి కారణం ఏంటంటే దేవుని స్వాస్థ్యం అనబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను నువ్వేం చేయాలా? న్యాయాధిపతిగా లేదా నాయకుడిగా నువ్వు పరిపాలన చేయాలా? ఉద్దేశం చెప్పేశాడా లేదా? ఇప్పుడు నేను వెంటనే ఏం చేయాలా? ఇంక నేను రాజుగా అభిషేకించాడు కాబట్టి వెళ్ళి సింహాసనం ఎక్కేసి ఇంక నేను పరిపాలన చేస్తాను కాదు. ఇక్కడ సమూయేలు వెయిట్ చేయమంటున్నాడు. ఒక 7 రోజులు నువ్వు గిల్గాల్లో ఉండు. ఓ రకంగా చెప్పాలంటే ఇది మరి సౌలుకు ఓ రకంగా పరీక్ష అన్నమాట. ఎందుకంటే సమూయేలుకి సౌలు తెలియజేసే వరకు ఆయన ఎక్కడ ఉండాలంటే గిల్గాల్లో ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే నాయకుడికి ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇక్కడ గిల్గాల్ అనబడుతున్నది దేవుని ఆరాధించే స్థలం. ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటిన తర్వాత మొట్టమొదటిగా బస చేసిన స్థలము ఈ యొక్క గిల్గాలే. గిల్గాల్ అనే మాటకి అవమానం తొలగిపోవుట. కాబట్టి సమూయేలు ఇక్కడే మరి బలులు అర్పించేవాడు. ఓ రకంగా చెప్పాలంటే యెహోషువ యొర్దాను నది దాటిన తర్వాత ఆ 12 మంది యొక్క రాళ్ళు ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను అని యెహోషువతో నేను అందుచేత నేటి వరకు ఆ స్థలానికి ఏం పేరు పెట్టారంట? గిల్గాల్ అని
పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? గిలగాలని పేరు పెట్టారు. ఇశ్రాయేల్ ప్రజలు యొర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటి శిబిరం ఇక్కడే వేసుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడుండే ఎరుకోను కూలగొట్టడానికి ప్లాన్ వేశారు. ఇక్కడుండే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు యొర్దాను నది దాటి రాగానే మన్నా ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? గిలగాలోకి వచ్చిన తర్వాత ఇంకా మన్నా కురవడం మానేసింది. ఒక రకంగా చెప్పాలంటే గిలగా అనబడుతున్న ప్రాంతం ఇశ్రాయేల్ ప్రజలకి ఒక ఆరాధన స్థలం. అయితే విచిత్రం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఆరాధన స్థలమైన ఇప్పుడు సౌలుకు మాత్రం పరీక్షాకాలం. ఏమని? ఇప్పుడు సౌలు దేవుని మాటకి విధేయత చూపిస్తున్నాడా లేదా? ఎన్ని రోజులు ఆగమన్నాడు? ఒక రోజా 2 రోజులా? ఎన్ని రోజులు? 7 రోజులు. పరిపూర్ణతకి సాదృశ్యం. కాబట్టి ఇప్పుడు సౌలు సమూయేలు మాట ప్రకారము అక్కడ ఉంటాడా లేదా అన్నది ఓ రకంగా పరీక్ష. చూడండి, నాయకత్వం అంటే ఒక అమూల్య మాట చెప్తున్నాను చూడండి, అమూల్యమైన మాట. నాయకత్వం అంటే, నాయకుడు అంటే స్వేచ్ఛగా నడుచుకోవడం కాదు, దేవుని చిత్తానికి లోబడ్డం. నాయకుడు అంటే స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా నడుచుకోవడం కాదు, దేవుని చిత్తానికి లోబడ్డం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒబీడియన్స్ ప్లస్ పేషెన్సీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ గైడెన్స్. ఒబీడియన్స్ ప్లస్ పేషెన్సీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ గైడెన్స్. అంటే దేవుని చిత్తానికి లోబడి నడవడం అంటే నీలో ఏముండాలంటే ఓపిక ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి, విధేయత ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని చిత్తానికి లోబడినట్టు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం సమూయేలు చెప్పిన మాటను బట్టి సౌలు దేవుడిని ఏం చేయాలంటే గౌరవించాలి. అలా గౌరవించాలంటే 7 రోజులు ఎక్కడ ఉండాలి? అయినా గిలగాలో ఉండాలి. రెండోది, దేవుని మార్గదర్శకత్వం కోసం సహనంతో ఎదురు చూడాలి. ఏంటండి? సహనంతో ఎదురు చూడాలి. మనకేంటంటే దేవుడు మొత్తం ప్లాన్ అంతా చెప్పేయాలి ఒక రోజులోనే ప్లాన్ అంతా ఏం చేయాలి? మనకి చెప్పేయాలి. కానీ దేవుడు నెమ్మదిగా తను చేయవలసిన పని చెప్తాడు. 8వ వచనంలో ఏమన్నాడు? అక్కడ సమూయేలు 8వ వచనంలో, నాకంటే ముందుగా నువ్వు గిలగాలకి వెళ్ళు, నేను దహన బలులను, మామూలు బలులను, సమాధాన బలులను అర్పించుడికే నేను యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు చెయ్యవలసిన దాన్ని నేను చేస్తాను, తెలియజేస్తాను. ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి, అంతవరకు వెయిట్ చేయి, ఓపిక తెచ్చుకో అంటున్నాడు అనమాట. ఇప్పుడు నాయకుడికి ఏమి ఉండాలన్నమాట? ఓపిక ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని చిత్తానికి లోబడుతున్నావో లేదన్నది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, మనం చదవబడిన ఈ 8 వచనాల యొక్క సారాంశాన్ని చెప్తున్నాను. సమూయేలు సౌలుని ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత 3 సూచనలు చెప్పాడు. ఈ 3 సూచనలు నీకు జరిగిన తర్వాత నువ్వు దేవుని చిత్తానికి లోబడి ధైర్యం తెచ్చుకుని నువ్వు దేవుని చిత్తానుసారంగా చెయ్యి. అంతవరకు ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. నాకంటే ముందుగా నువ్వు గిలగాల్లో ఉండు, అక్కడ 7 రోజులు ఉండు, నేను వస్తాను అని అంతవరకు వెయిట్ చేయమన్నాడు. సో దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. దేవుని కార్యాల కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. రాత్రి కళ్ళ వచ్చి నీ జరగవలసినంత చెప్పేస్తేనే దేవుడు అని అనుకోకు. ఆయన చెప్పేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. అప్పుడే నీలో ఉన్న నాయకత్వము, నీలో ఉన్న ఒబీడియన్స్, నీలో ఉన్న ఓపిక ఏంటన్నది నీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? నీకు అర్థమవుతుంది. కాబట్టి సౌలు జీవితంలో జరిగిన పరిణామాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పిలుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టడు. పిలిచిన వాడు బాధ్యత మాత్రమే కాదు, ఆ బాధ్యత నెరవేర్చడానికి కూడా దేవుని శక్తిని ఇస్తాడు. అటువంటి కృప సౌలుకి ఇచ్చాడు, మనకి కూడా ఇచ్చునుగాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము ప్రార్థన చేద్దాం.